నమస్తే. వైఎస్ షర్మిలతో నా రాజకీయ ప్రయాణం అంటూ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక నాయకుడు, అది కూడా వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి వ్యక్తి మొన్నటి వరకు. ఆయన ఇటీవలనే పార్టీకి, అలాగే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఇలాంటి క్రమంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్‌కే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అదే రోజు ఆర్కే పార్టీకి రాజీనామా చేశారు, పదవికి కూడా రాజీనామా చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఆయనపై రకరకాల వ్యాఖ్యలు చేశారు, ప్రచారాలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఆయన అసంతృప్తితో ఉండటం వాస్తవమే, కానీ మా పార్టీలోనే ఉంటారు, ఆయనకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీలోని పెద్దలు మాట్లాడారు. ఇలాంటి నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి ఆర్కే ఆయన అసంతృప్తి సెగను బయటపెట్టారు. ముఖ్యంగా పార్టీలో విలువ లేదు, పార్టీలో సిద్ధాంతాలు లేవు, నేను అందుకే బయటకు వచ్చా. ఒక పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని ఓడించాలంటే యువతలో ఉన్నటువంటి పార్టీలో కూడా కొన్ని విలువలు పాటించాలి. ఆ నియోజకవర్గ అభ్యర్థులు కానీ, ఎమ్మెల్యేలకు కానీ పార్టీ అండగా ఉండాలి. అటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో లేవు. అందుకే నేను మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెబుతూనే, షర్మిలమ్మ గారు ఏ పార్టీలో ఉన్నా సరే నేను ఆవిడతోనే ప్రయాణం చేస్తా. ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలని షర్మిలకు అప్పగిస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఇప్పటికే చర్చలన్నీ పూర్తయ్యాయి అని అధిష్టానం నుంచి కూడా కొంత సమాచారం కాంగ్రెస్ నేతలకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆర్కే చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంటే షర్మిలతో నా ప్రయాణం, ఆవిడ ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా నేను ఆవిడతోనే నడుస్తా, నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పాననే వార్తలు కూడా వాస్తవం లేదు, నేను ఖచ్చితంగా రాజకీయాలు ఉంటా, కానీ నా ప్రయాణం షర్మిలమ్మతో ఉంటుంది అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన మీడియా ప్రతినిధులతో రాజకీయ ప్రయాణం గురించి, అలాగే షర్మిలతో కలిసి నడుస్తానని చెప్పి ఏం మాట్లాడారో మీరు కూడా వినండి. ఏమంటే నేను అందరితో టచ్ లోనే ఉంటాం. కలిసానండి, నేను కలిసాను ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. షర్మిలమ్మ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సార్, ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల గారు చేరితే మీరు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారు. అదేనండి, ఇంకా నిర్ణయాలు జరగలేదు. మీరు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ అంటే నా పైన. ఇది పరిస్థితి. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక ఆర్కేనే కాదు, దాదాపు 50 నుంచి 75 మంది ఇలాగే అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో కానీ, పార్టీ క్యాడర్ కానీ, పార్టీలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ఎవ్వరూ కూడా సంతృప్తిగా లేరు. అందరూ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. కాబట్టి ఆర్కేలాగే ఇంకా చాలామంది బయటకు వస్తారు, పార్టీలు మారబోతున్నారు. ఇప్పటికే ఆ హీట్ అనేది పెరిగింది. దీనివల్ల వైఎస్ఆర్సీపీకి రానున్న కాలంలో, అంటే ముఖ్యంగా 2024 ఎన్నికల నేపథ్యంలో తిరుగులేని దెబ్బ తగలబోతుంది అనేది రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుంది.